తీసిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటాడు, అప్పుడు క్షమాపణ అడుగుతాడు, అప్పుడు పంపిస్తాడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా. ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేల్ ప్రజలు పంపాలంటే ఎన్నో అద్భుతాలు మోషే చేస్తాడు. అన్నీ చేసినా హృదయం కఠినం చేసుకున్నాడు. ఎందుకు కఠినం చేసుకున్నాడు ఫరో? దేవుడే కఠినపరుస్తానంటాడు. అలాగే కఠినపరిచేది ఆయనే, మెత్తని హృదయాన్ని చేసేది ఆయనే, రాతి హృదయాలను పగలగొట్టేది ఆయనే, రక్షణ ఇచ్చేది ఆయనే, రాతి హృదయాలను మెత్తని హృదయంగా మార్చేది ఆయనే, రక్షించుకునేది ఆయనే, ఆకర్షించుకునేది ఆయనే. మనము నిమిత్త మాత్రలు, మనం అందరి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి మానవులు మనం. అంతేకాని దేవుని బైబిల్ మన చేతిలో ఉందని చెప్పి దేవుని తీర్పుని మన చేతిలోకి తీసుకోకూడదు. ఇతరులను విమర్శించేవారిగా మనం ఉండకూడదు. ఇతరులకి ప్రేమను మాత్రమే చూపించాలి. యేసుక్రీస్తు